అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు యువ రైతు పవన్ యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు వచ్చేసి మనము కమలాపురం పక్కన ఏ విలేజ్ అండి? ఇది ఇది కమలాపురం ఫీల్డ్. కమలాపురం అయితే ఫీల్డ్ చూడడానికి వచ్చాను. ఈరోజు మనం చూపిస్తున్న వెరైటీ వచ్చేసి యోధా 5555 అనే వెరైటీ అనమాట. సో పక్కన ఫార్మర్స్ ఉన్నారు, దాంతోపాటు చుట్టుపక్కల ఫార్మర్స్ కూడా వచ్చారు ఈ తోట చూడడానికి. మరి ఆ రైతు ఏ విధంగా పండించారు, ఎలాంటి మందులు స్ప్రే చేశారు, దాంతోపాటు ఈ కాయ సైజు కానీ ఈ వైరస్ ఏమైనా వచ్చిందా, విల్టు తెగుళ్ళు ఏమైనా వచ్చినాయి, వెరైటీ ఎలా ఉంది, రైతన్నలను అడుగుదాం. దాంతోపాటు తోట వేసిన ఫార్మర్ని కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. సో నమస్తే అండి. నమస్తే. మీ పేరండి? పెద్దపేంతరపై కమలాపురం. ఏ డిస్ట్రిక్ట్ కింద వస్తుంది ఇది? ఖమ్మం. ఖమ్మం డిస్ట్రిక్ట్. ఖమ్మమేనా? ఓకే. మీరు వేసుకున్న వెరైటీ ఏంటి? యోధా 5555. యోధా 5555. ఎక్కడ తెచ్చుకున్నారండి వెరైటీ? ఈ కృషి ఖమ్మం కృషి షాప్లో. కృషి షాప్లో, కృషి అగ్రో సేవలో తీసుకున్నారు. ఖమ్మంలో తీసుకున్నారు. ఖమ్మంలో. ఓకే. విత్తనం ఎలా అనిపించింది? విత్తనం బాగుంది. ఎన్ని ప్యాకెట్లు తీసుకున్నారు మరి? అయ్యాలి 10 ప్యాకెట్లు తీసుకున్నాం. 10 ప్యాకెట్ల ఎకరా వేసారు? ఎకరా 10 ప్యాకెట్లు వచ్చినాయి. నర్సరీ మన ల్యాండ్ మీద తీసుకున్నారు గింజలు? నర్సరీలోనే. ఓకే. వెరైటీ ఎలా అనిపిస్తుంది మరి మీకు? బాగుంది. ఏమైనా వైరస్ స్టార్టింగ్ లో రావడం ఏమనిపించలే. ఎన్ని రోజులకు మందులు కొట్టేటోళ్ళు? వారానికి ఒకసారా. పెట్టుబడి ఏ మాదిరి కావచ్చు మీకు? సుమారు ఒక 50,000 అయింది ఎకరాకి. ఈ విత్తనాల నుంచి అరకలు మొత్తం మందులకి అయితే పై మందులకి 50,000 వరకు అయి ఉండొచ్చు. ఓకే. మరి మీ విలేజ్ లో తోటలు ఎలా ఉన్నాయి? చాలా వరకు సచ్చుడు వచ్చినాయి, గొబ్బ వచ్చింది. ఇలాంటి తోటలు పెద్దగా లేవా? ఇలా ఏదో 55 ఇక్కడ లేవు. నేను ఒక్కడే. ఈ విత్తనం కాకుండా మిగతా తోటలు ఎలా ఉన్నాయి? ఈ మాదిరిగా ఉన్నాయి? ఈ మాదిరి లేవు. నేను వచ్చేటప్పుడు చూసుకుంటూ వచ్చాను, ఎక్కడ పెద్ద కనిపిస్తలేదు, అందుకే అడుగుతున్నాను. ఈ మాదిరి లేవు. ఓకే. కాయ సైజ్ ఎట్లా అనిపించింది, కాపు ఎట్లుంది మరి? మీకు ఒకసారి తోట చూపియండి మీ చేతులతోనే. ఈ బోర్డు వదిలేసేయండి, బోర్డులో ఏమి ఉండదు కానీ బాగానే ఉంది. ఒకసారి చూపించండి మీరు కూడా. ఓకే. చికెన్ కాపు మీకు ఎట్లా అనిపిస్తుంది చెప్పండి? బాగానే ఉందండి. చికెన్ కాపు బాగానే ఉంది. తాలు సమస్య ఏమైనా ఉందా? తాలు పెద్దగా అనిపించలే. పెద్దగా లేదు కదా ఇంత వర్షంలో. బయట చూసుకుంటే పెద్ద తోటలు కూడా లేవు. దాంతో పాటు ఇక్కడ కొంచెం తోట బెటర్ గా ఉంది. కాయ సైజు చాలా బెటర్ గా ఉంది. ఎకరాకి ఎంత వరకు దిగుబడి వచ్చే అవకాశాలు ఉంది ఇప్పుడు పండిన కాయలు తెంపితే? ఒక 15 క్వింటాల నుంచి 15 వెళ్తుందా? 15 క్వింటాల్ అంటే ఇదేనైతే ఈజీగా దాటుతుంది. లాస్ట్ వరకు ఈ పచ్చి కాయని ఇంకా కాపు దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి కదా. లాస్ట్ వరకు ఎంత వరకు అవ్వచ్చు మనకు? లాస్ట్ వరకు వస్తే రావచ్చు 25 దాకా. ఓకే. మరి మీ తోటలు ఎలా ఉన్నాయి? ఇలా ఉన్నాయా మీ తోటలు కూడా? మా తోటలు లేవు. మీది పక్కనేనా ఈ కమలాపురం? కమలాపురం కానీ ఇక్కడ ఏ లేదు, లేవు. అక్కడే వేసిన కమ్మగుడి దగ్గర. అక్కడే బాలేవా తోట? బాలే. ఓకే. మరి విత్తనం అయితే చూస్తున్నారు కదా, విత్తనం అయితే బాగానే ఉందండి. మరి నెక్స్ట్ ఇయర్ ఏమైనా వేసుకునే ఆలోచనలు ఉన్నాయా? వేసుకోవచ్చు. ఎన్ని ఎకరాలు వేస్తున్నారు మీరు జనరల్ గా? ఎకరమే వేస్తాం. ఎకరమేనా? నెక్స్ట్ ఇయర్ ఏమైనా వేసే ఆలోచనలు చూస్తున్నారు మరి? అదే చూద్దామని. మరి వీడియో చూస్తున్న రైతన్నలకి ఏం చెప్తారు ఈ విత్తనం గురించి? బాగుందని చెప్తాం. అంటే వేసుకోవచ్చు. ఓకే. దాంతో పాటు మనకేమైనా సమస్య అంటే మీకు ఈ తోటలో బొబ్బర సమస్య ఏమైనా కనిపిస్తుంది? ఈ బొబ్బరే లేదండి, మంచిగా ఉంది తోట. ఓకే. వెరైటీ అయితే బొబ్బ రోగం కానీ గొబ్బ కానీ ఎలాంటిది లేదు. ఇప్పుడు మనం మధ్యాహ్నం సమయంలో ఉన్నాం, కొంచెం లైట్ గా పూతలు కనిపిస్తూనే ఉన్నాయి. ఇంకా ఈవినింగ్ చూస్తే కొంచెం బెటర్ కనిపిస్తుంది ఇంకా. ఓకే. దాంతో పాటు ఏ విధంగా వేసుకున్నారు? సాల్ తోటనా అచ్చా? ఇది సాల్ తోట. ఓకే. సాల్ తోట దిగుబడి ఎక్కువ వస్తుంది మీకు? 30 అంగుళాల. ఓకే. మొక్క డిస్టెన్స్ ఎంత ఉంది మరి? 20 అంగుళాలు. 20 అంగుళాలు. ఓకే. 20-40. ఓకే. ఓకేనండి. ఈరోజు వచ్చేసి మనము యోధా 5555 అనే వెరైటీని అయితే మీకు చూపించడం జరిగిందనమాట. సో విత్తనం అయితే చాలా బాగుంది వెరైటీ. ఈ సంవత్సరం 2026 జనవరి 12వ తారీఖు ఇవాళ 13వ తారీఖున అయితే మనము ప్రస్తుతము కమలాపురం ఖమ్మం డిస్టిక్ అనమాట. సో ఈ వల్లభి రూట్లో ఉంటుంది అనమాట. ఇటు వచ్చాము. ఫీల్డ్ అయితే బాగుంది, తాలు సమస్య లేదు, కాయ సైజు అంతా బాగుందనమాట. ప్రస్తుతం బయట ఫీల్డ్స్ చూస్తున్నట్లయితే ఈ సంవత్సరం తోటలు అంతంత మాత్రంగానే ఉన్నాయన్నమాట. ఎకరాకి 5 క్వింటాలు 7 క్వింటాలు వచ్చే విధంగా ఉన్నాయి. కానీ ఈ ఫీల్డ్లో చూస్తున్నట్లయితే ఇప్పుడున్న పచ్చి కాయను పండు కాయలు చూస్తే 20 క్వింటాలు ఈజీగా దాటుతుంది అనమాట. వీళ్ళు ఇంకా మందులు కొడుతున్నారండి? 10 రోజులైందా? మందులు కొట్టండి. ఎందుకంటే ఇప్పుడు గ్రీనిష్గా ఉంది. ఇంకా మందులు కొడితే కటింగ్ అయిన తర్వాత మొక్క ఫ్రీగా ఉంటుంది. స్ట్రెస్ ఒత్తిడి తగ్గిన తర్వాత ఇంకొక 5-10 క్వింటాలు దిగుతుంది. మీరు కటింగ్ చేస్తేనే అది కూడా చేసి కటింగ్ చేయాలి. సో మందులు కొడితే పెరుగుతుంది అనమాట. సో ప్రస్తుతం అయితే 20 క్వింటాలు అయితే ఈజీగా వచ్చే ఫీల్డ్ అనమాట ఇది. ఎవరైనా రైతన్నలు చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా వచ్చి చూడాలంటే చూసుకోవచ్చు అనమాట. విత్తనం అయితే ఈ ఫీల్డ్ అయితే ఈ కమలాపురంలోనే కదా, ఇది గంధసిరి రూట్లో అనమాట. ఓకేనండి. వీడియో పూర్తిగా చూసిన ప్రతి ఒక్క రైతన్నలకి మన ఛానల్ తరపున ధన్యవాదాలు. ఓకే, బాయ్.